వెల్కమ్ బ్యాక్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పిఎస్ లో పోలీసులు విచారిస్తున్నారు. రిమాండ్ రిపోర్టు పూర్తయిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ తర్వాత కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. సో పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం సత్యాన్ని అడిగి. సత్య, చెప్పండి. సత్య, వంశీతో పాటుగా ఇంకో 5గురిపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వంశీకి సంబంధించి ఈ కేసుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు సేకరించారు పోలీసులు? ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన పాత్ర ఉన్నది సత్యవర్ధన్ ని విశాఖ నుంచి విజయవాడ తీసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు. సో ఏంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్, ఇతను కంప్లైంట్ ఆధారంగానే అప్పట్లో వైసీపీ నాయకులందరి మీద కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మనం ఇదిగో కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇంతకుముందు వంశీ అరెస్ట్ అయిన తర్వాత ఎవరైతే పబ్లిక్ ఇక్కడ గుమ్ముగూడిన పరిస్థితి అవుతుందో వాళ్ళందరినీ కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు పూర్తి స్థాయిలో క్లియర్ చేయించేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి పంపించేయడం జరిగింది. మరోవైపు ఈ సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని కోర్టుకి తీసుకొచ్చిన వ్యక్తులు, వంశీ అనుచరులే కోర్టుకు తీసుకొచ్చారని చెప్తున్న విషయాన్ని నేరుగా కోర్టు లోపలికి కారుతో తీసుకొచ్చారు. ఆ కారు సీసీటీవీ ఫుటేజ్లో ఆ కారు రిజిస్టర్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అది కూడా వంశీకి సంబంధించినటువంటి అనుచరులదే ఆ కారు, వంశీకి సంబంధించింది ఆ కారు, వారి అనుచరులు కానీ వంశీది కానీ అని చెప్పేసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం కేసులో అదే కీ పాయింట్. ఎందుకంటే అతను ఎవరైతే సత్యవర్ధన్ కుటుంబం ఆరోపిస్తోందో తమ వారిని ఇలా కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించారని, ఆ విత్డ్రా చేయించే క్రమంలో ఆయన తీసుకొచ్చిన కారు ఏదైతే ఉందో అది వంశీ అనుచరులకు కానీ వంశీకి సంబంధించింది కానీ అనేది పోలీసుల వద్ద ఉన్నటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ అనమాట. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా ఏదైతే మెయిన్ కేసులో బెయిల్ కోసం హైకోర్టులో ఉన్న నేపథ్యంలో ఇటువంటిది చేయడం ఒక రకంగా ఈ బెయిల్ పిటిషన్ పైన కూడా దాని ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. వంశీకి సంబంధించినంత వరకు వంశీ అదేవిధంగా అతని అనుచరులు చేసినటువంటి ఆగడాలకు సంబంధించి ఏదైతే టీడీపీ కార్యాలయం మీద దాడులు జరిగాయో ఈ దాడులకు సంబంధించి తరువాత ఇచ్చినటువంటి ఫిర్యాదుదారునే బెదిరించడం, ఒక రకంగా ఇది న్యాయ వ్యవస్థనే ప్రశ్నించడం అని చెప్పుకోవచ్చు. న్యాయం జరుగుతుందని ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదుదారుని బెదిరించి విత్డ్రా చేసుకునేలా చేయడం, ఇది చాలా తీవ్రమైనటువంటి నేరంగా పరిగణించబడుతుంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు పోలీసులు కానీ ఖచ్చితంగా దీని సివియారిటీని అర్థం చేసుకుంటున్నారు. అటు బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్న నేపథ్యంలో దీని ఇంప్లికేషన్స్ కూడా దాని మీద పడే అవకాశాలు కూడా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే ఈ మొత్తం కేసు నుంచి బయటపడాలంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో అతనికి చెప్పి ఆ పిటిషన్ విత్డ్రా చేయిస్తే కనుక తమంతా సేఫ్ అనుకుంటూనే అతన్ని కిడ్నాప్ చేయడంతో ఇంకొక కేసులో ఇరుక్కున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి చేయబోయి ఇంకోటి చేసినట్టుగా వంశీ ఈ కేసులో ఇరుక్కున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇదే సమయంలో వంశీ ప్రస్తుతం అయితే కృష్ణలంక పోలీసులో ఈ రిమాండ్కి సంబంధించి కావచ్చు, ఏదైనా పోలీసులకు సంబంధించి కావచ్చు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పేపర్ వర్క్ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఇక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తరలిస్తారు. అక్కడ వైద్య చికిత్స, అక్కడ పరీక్షల అనంతరం ఆయన్ను అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేస్తారు. అది ఎక్కడ చేస్తారు, కోర్టులో చేస్తారా లేదా న్యాయమూర్తి కోర్టు హాల్లో ఆయన రూమ్లో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది, చేస్తారనేది చూడాల్సి ఉంది. దీని మీద ప్రొడ్యూస్ చేశాక రిమాండ్ కోరుతారు. రిమాండ్ కోరితే రిమాండ్ కనుక ఇస్తే కనుక ఆయన్ను పోలీసులు తమతో ఉంచుకుని విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆయన్ను తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టారు. మరి కాసేపట్లో ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించిన తర్వాత అక్కడి నుంచి న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్తారని మనకున్న స్పష్టమైన సమాచారం. ఇదే సమయంలో ఈయన హైదరాబాద్ నుంచి మొదలుపెట్టి ఆయన తీసుకొచ్చే క్రమంలో ఆయనతో పాటు ఎవరైనా వస్తే వాళ్ళందరినీ కూడా నందిగాం వద్ద ఆపేయడం, తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ దగ్గర వంశీ వస్తున్నటువంటి వాహనాన్ని, పోలీసులు తీసుకొస్తున్న వాహనాన్ని షఫిల్ చేయడం, అక్కడి నుంచి కృష్ణలంక పిఎస్ తీసుకువెళ్ళడం వరకు కూడా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండబట్టే అతను అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై గన్నవరంలో దాడి వ్యవహారంలో న్యాయస్థానాలు నలుగుతున్నప్పటికీ కూడా తర్వాత చేసిన పనుల మూలంగా ఇక్కడ వంశీ ఇరుక్కుపోయారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో వంశీతో పాటు మరికొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారని చెబుతున్నారు. వాటన్ని వివరాలు కూడా పోలీసులు త్వరలోనే బహిర్గతం చేసే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఏదైతే హైదరాబాద్ నుంచి కృష్ణలంక వరకు కూడా వంశీని తీసుకొచ్చే క్రమంలో చాలా పకడ్బందీగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు కూడా ప్రొడ్యూస్ చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. అయితే మీడియా మొత్తం ఇక్కడికి చేరుకోవడం, జనాలు గుమ్మిగూడడంతో
కొద్దిసేపు క్రితం ఈ మొత్తం పోలీసులు వెకేట్ చేయించారు. అదే సమయంలో మీడియా ఇక్కడ ఉండడంతో విచారణకు ఇబ్బంది అని కూడా చెబుతున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ నుంచి ప్రతి క్షణం కూడా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనం ఇస్తూ ఉందాం. వంశీ అరెస్ట్ జరిగిన కానీ ఇప్పటి వరకు పరిణామాలు చూస్తే కనుక, లేదా అరెస్టు కారణాలు చూస్తే కనుక చాలా కాంక్రీట్గా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి కారణాలు అని అయితే మనం చెప్పుకోవచ్చు. సత్య, ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి చాలా టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇప్పుడు విచారణ పూర్తయ్యి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత జీజీహెచ్కి తీసుకెళ్లి వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ఈలోపు వంశీ అనుచరులు ఎవరైనా గుమికూడి ఏమైనా అల్లర్లు చేసే అవకాశం ఉంది కదా, దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? నిజానికి ఇటువంటి ఇష్యూస్లో పోలీసులు చాలా ఆచితూచి వ్యవహరిస్తారని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల న్యాయమూర్తి ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం 6-7 మధ్యలో అరెస్ట్ చేశారు కాబట్టి రేపు ఉదయం 6-7 గంటల వరకు కూడా పోలీసుల వద్ద సమయం ఉంది, చాలా టైం ఉంది. కాబట్టి వీళ్ళు మొత్తం ఒక్కొక్కటి పకడ్బందీగా చేసుకుంటూ పోతారు. ఎందుకంటే ఇప్పుడు మీడియా హడావిడి ఉంటుంది, అదేవిధంగా అటు పబ్లిక్ కూడా గుమిగూడే అవకాశం ఉంది, వైసీపీ వాళ్ళు వచ్చి గొడవ చేసే అవకాశం ఉంది, వాళ్ళ లాయర్లు వచ్చి ఇక్కడికి చేరుకుంటున్నారు. కాబట్టి ఇవన్నింటినీ సిచ్యువేషన్ అసెస్ చేసుకుని ముందు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ రిపోర్ట్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తీసుకెళ్తారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు తీసుకెళ్లాలి ఏంటి అనేది దానికి మాత్రం పోలీసుల వద్ద చాలా సమయం ఉంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి తీసుకెళ్తారా లేదా అర్ధరాత్రులు ప్రొడ్యూస్ చేస్తారనేది కూడా ఇంకా మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సచిన్. మనం ఇప్పటికే దారిలో 2 సార్లు కాస్త వాపాలని దిగినటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ కూడా మనం విజువల్స్ లో చూస్తే కనుక పోలీసుల్ని అడుగుతున్నారు, అక్కడ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు ఇదంతా కూడా ఒక ట్విస్టింగ్ గా నడుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా అనేక ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ నేతలు స్పందించారు. తల్లిపాగు తాగి రొమ్ముగుద్దే వ్యక్తి వల్లభనేని వంశీ అన్నారు సోమిరెడ్డి. తాను టీడీపీ కార్యాలయానికి వెళ్తుంటే వంశీ ఆయన అనుచరులతో కలిసి దాడికి తెగబడ్డారని టీడీపీ నేత పట్టాభి తెలిపారు. అటు వంశీ అరెస్టుపై వైసీపీ నేతలు కూడా రియాక్ట్ అవుతున్నారు. 4 ఏళ్ల తర్వాత తాము అధికారంలోకి వస్తే లెక్కలు తేలిస్తామంటూ సవాల్ విసురుతున్నారు.